ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గద్దార్ విగ్రహం పెట్టాలని మేమందరం కూడా నిర్ణయించుకొని ఏకగ్రీవంగా మా కొల్లాపూర్ మున్సిపాలిటీ మా మీటింగ్ లో మాట్లాడుకోవడం జరిగింది. మేమందరం కలుసుకొని ఎప్పుడైనా ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా కాదు, అందరం కలిసి ఏ పనైనా చేయడానికి మేము సహకరించి ఈ విగ్రహం పెట్టడానికి అందులో కొల్లాపూర్ లో పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు వారి జయంతి సందర్భంగా మరి ఇంకా ఇట్లాంటి పనులు కూడా ఇంకా ఎన్నో ముందుకు తీసుకెళ్తాము. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి మరి ఇక్కడికి విచ్చేసిన మన మంత్రి గారు ఇంకా రాలేదు కాబట్టి వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి కళాకారులకు మీడియా మిత్రులకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సభ అధ్యక్షుడు మన తెల్లాపూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్ భరత్ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరియు వేదిక ముందున్న పెద్దలు, కౌన్సిలర్లు, చైర్పర్సన్ గారు, ఇక్కడికి విచ్చేసిన వివిధ రంగాల నుంచి వచ్చిన డిగ్నిటరీస్, హెచ్సియు యూనివర్సిటీ నుంచి, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, తెలుగు యూనివర్సిటీ నుంచి కూడా వచ్చిన విద్యార్థులకి నా యొక్క నమస్కారాలు. ఇక్కడ ఈ గద్దర్ గారి స్టాచ్యూ పెట్టాలని పోయిన ఏడాది ఇక్కడ సంతాప సభ జరిగినప్పుడే మన పెద్దలు కొల్లూరు సత్తయ్య గారు, వారి కుమారులు భరత్ గారు సంకల్పించుకున్నారు. సంకల్ప బలం ఎంత పెద్దదంటే ఒక్కరు సంకల్పం చేసుకుంటే దానికి తోడుగా ఇంతమంది వచ్చి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేస్తున్నందుకు ఈ కార్యక్రమానికి పాల్గొన్న ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు ఆనాడు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకొని ఇవాళ ఇక్కడ ఈ ప్రోగ్రాం ఇంత ఘనంగా జరగడానికి కారణమైనందుకు కాంగ్రెస్ పార్టీకి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. శ్రీ గుమ్మడి విఠల్ రావు అనగా శ్రీ గద్దర్ గారు, హీ వాజ్ ఏ ఇండియన్ పోయట్, సింగర్, కమ్యూనిస్ట్, రెవల్యూషనరీ, was active in the Naxalite Maoist insurgency as well as movement for Telangana's statehood and strong supporter for Indian National Congress Party. We all know that he was passed on 6th August 2023. This is his first Jayanti, we could say. ఆ ఫస్ట్ జయంతి అనేది మన తెల్లాపూర్ మున్సిపాలిటీలో స్టేట్ వైజ్ మొత్తంలో కూడా చూసుకుంటే ఇవాళ జరిగే ఈ ప్రోగ్రామ్ వుడ్ బి వెరీ వెరీ రిమార్కబుల్ అండ్ విడ్ క్రియేట్ ఎ మెమరీ ఇన్ తెలంగాణ స్టేట్ అని నేను చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈ గద్దర్ యొక్క స్టాచ్యూ కాకుండా ఇక్కడ స్మృతి వనం కూడా నిర్వహించాలనేది మా తెల్లాపూర్ మున్సిపాలిటీ యొక్క కోరిక. ఇక్కడ మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి సహకరిస్తారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ గద్దర్ స్మృతి వనానికి గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఒక 10 ఎకరాలు కేటాయిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫ్యూచర్ అనాలిసిస్ చూసుకుంటే తెల్లాపూర్ ఇస్ గ్రోయింగ్ వెరీ వాస్ట్లీ. చాలా టీ హౌస్, విల్లాస్ అన్ని ఎకరాలు చాలా ఆక్యుపై అయిపోతున్నాయి. సో ఫ్యూచర్ లో ఒక స్మృతి వనం ఉంటే, ఓపెన్ ప్లేస్ ఉంటే చాలా ఉపయోగపడుతుంది అని నేను కోరుకుంటున్నాను. దీనికి డెఫినెట్ గా గవర్నమెంట్ నుంచి మేము రిక్వెస్ట్ పెడుతున్నాము. అది కూడా ఆయన వర్ధంతి అంటే 6th ఆగస్ట్ 2024 లో వస్తే ఇంకా చాలా బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. ఈ అవకాశం భరత్ గారికి, సత్యన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన గద్దర్ జన్మదిన సందర్భంగా గద్దర్ యొక్క విగ్రహాన్ని మన తెల్లపూర్ గ్రామంలో పెట్టాలని దీక్ష చేయడం జరిగింది. భరత్ గారు దీక్ష పూర్తి అనుమతి ఇచ్చినందుకు, అందరూ ప్రతి ఒక్కరు సహాయం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ
ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, చైర్మన్ గారికి, కౌన్సిలర్లకి, ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. గారికి ఈరోజు గద్దరన్న జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు, నాతోటి కౌన్సిలర్లు, గ్రామ సర్పంచులు, మాజీ సర్పంచులు, కోఆప్షన్ మెంబర్స్, గ్రామ పెద్దలందరికీ నా నమస్కారాలు. మరి ఈరోజు ఈ విగ్రహం పెట్టడానికి ఎన్నో ఇబ్బందులు జరిగినాయి. అయినప్పటికీ కూడా భరత్ నిరాహార దీక్ష కూర్చోవడం, కౌన్సిలర్ అందరూ దానికి సహాయ సహకారాలుగా ఉండి మరి కౌన్సిల్ మీటింగ్ లా గద్దరన్న విగ్రహం ఇక్కడ పెడదామంటే ఎమ్మెల్యే చైర్పర్సన్ గారు కానీ, తోటి కౌన్సిలర్ కానీ ఒక్కటి నిమిషాలు అందరం ఏకతాటిగా ఉండి కంపల్సరీ ఇక్కడ పెట్టవలసిందే, పెట్టి తీరవలసిందే అనుకున్నాము. అది భరత్ నిరాహార దీక్షతోని కానీ ప్రభుత్వం దిగి వచ్చి 9 గుంటల భూమి ఇచ్చింది దానికి. మరి అంతేకాకుండా మరి 10 ఎకరాల భూమి ఇచ్చినట్టయితే దానికి శృతివర్ణం గద్దరన్న పేరు ఉండిపోతుందని చెప్పుకుంటూ, మరి మన తెల్లపూరికి చరిత్ర ఉంది. నేను కూడా 20 ఏళ్ల సంది చూస్తున్నాను. మేము ఇంతకుముందు సర్పంచ్ కృష్ణప్రతాప్ ఉన్నప్పుడు మన దగ్గర 3 కాలనీలు ఏర్పడ్డాయి. వాటికి మహానీయుల పేరు పెట్టవలసిందిగా కోరితే ఆ రోజు కూడా బాగా తీర్మానం చేసి ఆ మహానీయుల పేరు పెట్టినాం. జ్యోతిబా పూలే కాలనీ కానీ, అంబేద్కర్ కాలనీ కానీ, కొమరం కాలనీ కానీ. మరి అన్ని రాజకీయ నాయకులు ఏకతాటి పైన వస్తారంట తెల్లపురం అని చెప్తున్నా. గద్దర్ గారి మన తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడానికి తన మొదటి పాత్ర వహించిన వ్యక్తి మన గద్దరన్న. గద్దరన్న ఆటతో ఉద్యమంలో స్ఫూర్తిని నింపి ఒక ఉద్యమకారుడిగా తెలంగాణ ఏర్పాటుకు చాలా కృషి చేసిన వ్యక్తి. తెలంగాణ ఏర్పాటులో కృషి చేసిన మొట్టమొదటి వ్యక్తి గద్దరన్న. మన ఈ గద్దరన్న విగ్రహం మన తెల్లపూర్లో ఏర్పాటు చేసుకోవడం చాలా గొప్ప విషయం, చాలా సంతోషకరమైన విషయం. తెల్లాపూర్లో ఒక కల్చర్ ఉంది. ఏంటంటే మనందరం ఒక కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఏ ప్రోగ్రామ్ చేసినా, ఎక్కడ ఏది జరిగినా ఆల్ పార్టీ లీడర్స్ అందరూ, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అందరి సహకారంతో ఏ ప్రోగ్రామ్ చేసినా అందరి సహకారంతో చేసుకుంటాం. అట్లనే ఇక్కడ గద్దరన్న స్మృతివనానికి, ఇంకా గద్దరన్న విగ్రహం ఏర్పాటు కూడా మన గ్రామ పెద్దలు, ప్రజలు, లీడర్స్ అందరూ సహకరించడం జరిగింది. ఈ గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయడంలో పాల్గొన్న ప్రతి ఒక్క లీడర్లకి, ప్రతి ఒక్క గ్రామ పెద్దలకి, ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్న ప్రజలకి అని లీడర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ ప్రోగ్రామ్ లో మొదటి పాత్ర వహించిన వ్యక్తి మన యువ నాయకుడు కొల్లూరి భరత్ గారు. ఈ ప్రోగ్రామ్ కి తన గద్దర్ సంతాప సభ పెట్టిన రోజే మన కాంగ్రెస్ నాయకుడు, అప్పటి సిఎల్పి నేత గట్టి విక్రమార్క గారు ఇచ్చేయడం జరిగింది. ఆ రోజే మన గద్దరన్న విగ్రహానికి శంకుస్థాపన జరిగినట్టుగా భావించి ఆ రోజు మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మన మల్లు గట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది. అదే విధంగా ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు గద్దర్ విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం సహకరించి మాకు ఒక 9 గుంటల భూమిని ఇక్కడ కేటాయించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ విగ్రహం పెట్టడంలో తమ్ముడు భరత్ గారిని పోలీసులు కానీ, హెచ్ఎండి అధికారులు కానీ నానా రకాలుగా ఇబ్బంది పెట్టినా ఆ ఇబ్బందులకు ఎలాంటి వెళ్ళకుండా గద్దర్ విగ్రహం పెట్టాలి ఎలాగైనా నా ప్రాణాలైనా విడిస్తాను కానీ గద్దర్ విగ్రహం పెట్టకుండా వదలని చెప్పేసి ఆమరణ నిరాహార దీక్షకు వెళ్ళి తను సాధించినాడు. భరత్ గారికి మనందరము గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాలండి. భరత్ గారికి నేను హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
థ్యాంక్స్ అండి.